బిగ్ బాస్ పేరుతోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక అశ్లీలమైనటువంటి సమాజానికి ఎంత మాత్రం ఉపయోగపడినటువంటి షో జరుగుతుంది. ఈ షో అనేక ఎపిసోడ్లుగా కొనసాగుతుంది. ఇది వ్యాపార కోణం తప్ప దీనిలో సామాజిక కోణం కానీ సాంఘిక కోణం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో కూడుకున్నటువంటిది కాదు ఈ షో. ఇది పూర్తిగా సమాజానికి నష్టం కలిగించేది, పౌర సమాజానికి తీవ్రమైన నష్టం కలిగించేది. ఇది ఎవరో కొత్త వ్యక్తులు తీసుకొచ్చి ఆ మహిళలను అట్లాగే పురుషులు తీసుకొచ్చి ఒక రూమ్లో బంధించి నెలల తరబడి అందులో ఉంచి ఆ రకంగా వాళ్ళను ఒక రకమైనటువంటి గృహ బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ షో చూస్తుంటే కంపరం వేస్తుంది. ఆ షోలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి పదాలు కానీ ఆ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వీక్షకులను తీవ్రమైనటువంటి ఆ మానసిక ఒత్తిడి కూడా గురి చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ సైకాలజీ కూడా దెబ్బతినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ షోను పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పేసి అట్లాగే షో నిర్వహిస్తున్నటువంటి నాగార్జున మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. యూత్కు సంబంధించి అసలు రాష్ట్రంలో దేశంలో అనేక అలజడులు జరుగుతున్నాయి. అనేక సమస్యలతోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన విద్యార్థులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ పక్కదారి పట్టించే విధంగానే ఇట్లాంటి షోలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరు దానికి ఆకర్షితులై ఆ షోని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు తప్ప వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, ఎట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి దానిపైన స్పందించని యూత్ ఇట్లాంటివి చూసి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని ఈరోజు వాళ్ళు దేనికి ఉపయోగపడని విధంగా ఈరోజు యువత తయారవుతున్నారు. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్క యువతని ప్రతి ఒక్క పౌరుణ్ణి ఈరోజు సమాజంలో చైతన్యవంతం కాకుండా ఇట్లాంటి షోల వల్ల వాళ్ళు చైతన్యవంతం కాకుండా ఉంటున్నారు. కాబట్టి ఇట్లాంటి షోని నిలిపివేయాలి. దీని ద్వారా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ఈరోజు స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు ఈ షో ఎప్పుడు మొదలైంది? ఆగస్టు సెషన్లో మొదలైంది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మొదలైంది. అంటే ఒక 4-5 నెలల పీరియడ్లో ఒక విద్యార్థి కావచ్చు, ఒక యువత కావచ్చు, అతని టైం మొత్తం వేస్ట్ అయిపోయి సాయంత్రం కాగానే ఆ షో గురించి వెయిట్ చేసి ఆ షోలో ఏ విధంగా ప్రసారం అయితే దానికి అడిక్షన్ అయిపోయి అతను చేయాలనుకున్న పనిని ఈరోజు పక్కకు చెప్పే ప్రయత్నం ఈరోజు దేశంలో తీవ్రంగా కనబడుతుంది. ఇది ఒక తెలంగాణలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో బిగ్ బాస్ షోల పేరిట వివిధ లాంగ్వేజ్లలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ షోని నిలిపివేసేయాలి. దీనిపైన ఎవరికి కూడా ఉపయోగం లేదు. పూర్తిగా యువతని పక్కదారి పట్టించి సమాజంలో జరుగుతున్న దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండడానికే ఇట్లాంటి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ షోని నిలిపివేయాలని మేము కోరుతున్నాం. షోలో ఎలాంటి ఉపయోగాలు లేవు. యువత చెడిపోవడం తప్పించి ఏం లేదండి. అదొక గంట ప్రోగ్రామ్ ఉంటుంది కదా, గంటన్నర ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ఒక్క ప్రోగ్రామ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.